తమ నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తూ కాస్తో కోస్తో రిలాక్సేషన్ కోరుకున్నటువంటి వాళ్ళకి వినోదాన్ని పంచుతూ ఉన్నటువంటి హైపర్ ఆది, అతన్ని హైపర్ అనే కన్నా డైఫర్ ఆది అంటాం కరెక్ట్ ఏమో అనిపిస్తా ఉంది. అదేవిధంగా ఆర్పి, ఆ చేపల పులుసు ఆర్పి, వీళ్ళిద్దరూ వాళ్ళకి ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకించడం కోసం ఆకాశం అంతా ఎత్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉమ్మి వేయటానికి ప్రయత్నం చేశారు ఈ దౌర్భాగ్యులిద్దరు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది వాళ్ళ మొఖాల మీద పడింది, అది వేరే సంగతి. ఎందుకంటే హైపరాది ఏమన్నాడు, ఆ డైఫరాది ఏమన్నాడు, అతను అసలు మనిషేనా, అతనికి ఏదో కాస్త ప్రాస కుదిరి 4 డైలాగులు చెప్పగానే అది రాజకీయాల్లో చెల్లిద్దా? అమ్మఒడి గురించి మాట్లాడుతూ అసలు ఆ అమ్మఒడి అతని పుట్టిన ప్రాంతమైనటువంటి దర్శిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి సమయంలో పొలంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ వెంట ఉన్నటువంటి పసిపిల్లలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పలకరించి, ఏంటమ్మా పిల్లల్ని ఎందుకు పొలాన్ని తీసుకొచ్చామంటే, వాళ్ళకు కూడా ఇంత కూలి ఇస్తారయ్యా, ఈ కూలి కోసమే మేము పిల్లల్ని తీసుకొచ్చానంటే, కాదమ్మా ఈ పిల్లలు బడికి వెళ్ళాలి కదా, బడికి వెళ్ళాల్సిన సమయంలో నువ్వు కూలికి తీసుకొస్తే ఎట్లా, చదువుకోవాల్సిన వయసు కదా ఇది అని చెప్పేసి అంటే, బడికి పంపించే డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయా అంటే, ఆ యథార్థ ఘటన నుంచి పుట్టింది అమ్మఒడి. అమ్మఒడికి 15,000 రూపాయలు ఇస్తా ఉంటే ఈ డైఫరాది అంటాడు, అమ్మఒడితో పాటు నాన్న బుడ్డి ఇచ్చారు, నాన్న బుడ్డి మీకేమో అమ్మ ఒడి ఇస్తున్నారు, మీ మొగుళ్ళకేమో బుడ్డి ఇచ్చి మీ మొగుళ్ళని చంపేస్తున్నారు, మిమ్మల్ని ముండమోపులను చేస్తున్నారు అంటాడు డైఫరాది గాడు. సిగ్గు పెట్టలా వాడికి? ఇప్పుడు నలుగురిని కనండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి మీరు నలుగురిని కలండి, నలుగురికి అమ్మ ఒడిస్తామంటున్నారే అంటే 4 బుడ్లు ఇస్తారా? ఇప్పుడు నాన్న బుడ్లు 4 ఇస్తారా డైఫరాది? సిగ్గు పెట్టలా నీకు? ఒకప్పుడు ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేక శరీరంలోని అవయవాలు ఎదుటి వాళ్ళకి కనపడే విధంగా దారుణమైనటువంటి స్థితిలో స్కూళ్ళకు వచ్చేటటువంటి పేద పిల్లలు ఈ రోజున చక్కటి స్కూల్ యూనిఫామ్ తో చిక్కటి చిరునవ్వుతో బడికి వస్తా ఉంటే కనపట్లేదా? కళ్ళు గుట్టినయా డైఫరాది నీకు? ఆ పిల్లలు నీవు భజన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ కొడుకు, లేకపోతే నువ్వు భజన చేసేటటువంటి చంద్రబాబు మనవాళ్ళు, వాళ్ళు వెళ్ళేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా ఉంటే ఈ దళిత పిల్లలు, ఈ బడుగు పిల్లలు, ఈ బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటా ఉంటుంటే నీకేమన్నా బాధగా ఉందా డైఫరాది? నీ కళ్ళకు కనపట్టలేదా? ఒకప్పుడు స్కూల్కి వెళితే టాయిలెట్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు పడినటువంటి బాధలు ఒకసారి నీకేమన్నా గుర్తున్నాయా డైఫరాది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఏలినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆ దిశగా ఆలోచనలు చేయకుండా, కనీసం సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఆ దిశగా ఆలోచనలు చేసి ఆడపిల్లలకి వాళ్ళకి ఏదైనా సరే ఏది మెన్సెస్ పీరియడ్ అనేది ఉంటుంది, ఆ పీరియడ్ లాంటిది ఏదైనా వస్తే వాళ్ళకి అక్కడ విశ్రాంతి గదిని కూడా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.
డైఫరాదిగా గుర్తుపెట్టుకో. మనసుతో పనిచేసేటటువంటి మనిషిని గురించి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే ఇంటి దగ్గర కడుపు నిండా భోజనం లేని పేదవాళ్ళు కూడా జగనన్న గోరుముద్ద తింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా చదువు నేర్చుకుంటున్నారు, చేతిలో ట్యాబ్ పట్టుకుంటున్నారు. నీ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఆనందనే చేతిలోనే కాదు, ఈ పేదవాడి చేతిలో కూడా ట్యాబ్ ఉంటుంది. చంద్రబాబు మనవడు చేతిలోనే కాదు ట్యాబ్ ఉండేది, పేదవాడి చేతిలో కూడా చదువు నేర్చుకునే ట్యాబ్ ఉంటుంది. చంద్రబాబు మనవడే కాదు షూ వేసుకునేది, టై పెట్టుకునేది. పేదవాడు కూడా షూ వేసుకుంటున్నాడు, టై పెట్టుకొని స్కూల్కి వస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసి కళ్ళు కుట్టి ఓర్చుకోలేక మీ బాస్, మీ తండ్రి, మీ దత్త తండ్రి, దత్తపుత్రుడు, దత్త తండ్రి ఏమో అధికారాన్ని కోల్పోయాడని, దత్తపుత్రుడేమో అసెంబ్లీ గేటును తాకలేకపోతున్నాడని, దానికి కారణం జననేతగా ప్రజల హృదయాలు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కారణమని, జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడిస్తే డైఫరాది నీ బతుకు బస్ స్టాండ్ అన్న సంగతి గుర్తుపెట్టుకో. వాడొకడున్నాడు ఆర్పి. నిన్ననే తిరుపతి పోయొచ్చా నేను. తిరుపతి లడ్డూ కోసమంట అందరూ ఎదురు చూస్తుంటారంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లడ్డు నోట్లో పెట్టుకో బుద్ధి కావట్లేదంట. ఒరే సన్నాసి, చూడు ఈ లడ్డు. నిన్ననే నేను తిరుపతి పోయొచ్చింది. తిరుపతి లడ్డు ఒకసారి కళ్ళతో చూడు. క్వాలిటీ తక్కువ లేదు, క్వాంటిటీ తక్కువ లేదు, టేస్ట్ తక్కువ లేదు, జీడిపప్పు తక్కువ వేయలేదు. ఈ అన్ని పాళ్ళు ఏది ఏ వేయాలో బ్రహ్మాండంగా వేశారు. బ్రహ్మాండం అంటే టేస్టీగా ఉంది. కనీసం 20-25 మందికి ఇంటింటికి తిరిగి ప్రసాదం పంచాను నేను. అందరూ కూడా ఆస్వాదించారు. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేదురా సన్నాసి ఆర్పిగా. భారతీయ జనతా పార్టీతో మీ సన్నాసి పవన్ కళ్యాణ్, మీ దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్, మిమ్మల్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టిన కాళ్ళ దగ్గర పడేసినటువంటి పవన్ కళ్యాణ్, వాడు అసెంబ్లీ గేటు తాకటం కోసం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా దాని కీర్తి ప్రతిష్టలను, తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తావా ఆర్పి? నీవు హిందువా? నువ్వు హిందువు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో పెరిగిన ఆదాయాన్ని ఒకసారి చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో పెరిగిన వసతులను ఒకసారి చూసుకో. తిరుమలలో అదనంగా నిర్మించినటువంటి వసతి గృహాలను ఒకసారి చూసుకో. తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి వసతులను ఒకసారి చూసుకో. పాదయాత్ర చేసేటటువంటి, నడిచి కొండ ఎక్కేటటువంటి పాదచారుల కోసము వాళ్ళ చెప్పులు లేకుండా వాళ్ళు నడుస్తారు కాబట్టి చెప్పులతోటి కొబ్బరికాయ కొట్టేటటువంటి చంద్రబాబు వారసుడు అయినటువంటి ఆర్పిగా వినో. చెప్పులు లేకుండా భక్తులు నడుస్తారు కాబట్టి ఆ భక్తుల కాళ్లకు బొబ్బలెక్కకుండా వాళ్ళ కాళ్ల కింద కార్పెట్లు వేశారు. వాళ్ళ కాళ్ల కింద కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి కార్పెట్లు వేసి ఆ కార్పెట్లు కూడా నీళ్లతోటి తడుపుతా ఉన్నారు. ఒకసారి తిరుమల వచ్చి ఏర్పాటు చూసుకో. తిరుమలలో లేని చర్చిని ఉన్నట్లుగా అభూత కల్పనలు చేసిన మీరు తిరుమలలోకి మహా టీవీ వాహనం ద్వారా మందు మాంసాన్ని
తిరుమల కొండల పైకి ఎక్కించి అపవిత్రం చేయాలని ప్రయత్నం చేసినటువంటి సిగ్గులేని వాళ్ళు మీరు, దరిద్ర భావజాలం ఉన్నటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మీద విమర్శలు చేసేటటువంటి హక్కు మీకుందా? చేసేటటువంటి స్థాయి మీకుందా? జబర్దస్త్లో స్కిట్లు వేసుకోండి, తప్పలేదు. ప్రజలకి వినోదాన్ని పంచండి, తప్పలేదు. అంతకుముందు బొక్కా పకీర్లాగా ఉండే మీరు కార్లలో తిరుగుతున్నారు, తిరగండి, తప్పలేదు. కానీ ప్రజలకు సేవ చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే చెప్పు దెబ్బలు తప్ప మీకు గుర్తుపెట్టుకోండి. నమస్తే.